ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మరి మనం గమనించినట్లయితే మరి ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. మరి దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి కాలంలో దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారమును దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించింది. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలులందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల ఆడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మనస్సు మీదట సేవ చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. మరి దేవుని యొక్క మందసము దగ్గర దావీదు చేసినటువంటి ప్రార్థన, దావీదు చేసినటువంటి కార్యాలను ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందసము ఎదుట దేవుణ్ణి ఆరాధించుటకు లేవీయులలో కొందరిని ఏర్పరిచి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి సందర్భము. మరి ఈ యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే యెహోవాను వెదకువారు హృదయం నందు సంతోషించెదరు. ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతూ ఉంటున్నది. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము దొరుకుతుంది. ఈ లోకంలో సంతోషము ఆనందము క్షణం మాత్రమే, నిమిషం మాత్రమే. కానీ దేవుని యొద్ద సంతోషము సమాధానము శాశ్వత కాలము ఉంటున్నది అన్న సత్యాన్ని దావీదు గ్రహించాడు. అందుకే ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దావీదు యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేనిని వెతుకుతూ ఉంటున్నాం? ఆయన సన్నిధిని మనం వెతుకుతూ ఉంటున్నామా, లేదా లోక సంబంధమైనటువంటి వాటిని మనం వెతుకుతూ ఉంటున్నామా? ఒకవేళ లోక సంబంధమైనటువంటి వాటిని వెతికినట్లయితే మనకు సంతోషము లేదు, సమాధానము లేదు. మరి దేవుణ్ణి మనం వెతికినట్లయితే సంతోషము, ఎందుకనగా ఆయన సంతోషానికి కారణభూతుడైనట్టుంటున్నాడు. మరి మోడుబారినటువంటి జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి సంతోషము సమాధానము లేనటువంటి స్థితిలో మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే ఆయనని మనం వెతికినట్లయితే ఆయన సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని సమాధానాన్ని పొందుకోవాలంటే ఆయన వెతికేవారిగా మనం ఉండాలి. మనం ఈ లోకంలో అనేక వాటిని మనం వెతుకుతూ ఉంటాం, అనేక వాటిని అన్వేషిస్తూ ఉంటాము. కానీ నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సమాధానము దేవుని యొద్ద దొరుకుతుందని గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. అయితే దావీదు ఆ యొక్క విషయాన్ని గ్రహించాడు. దేవుని యొద్ద సమాధానము దొరుకుతుంది, దేవుని యొద్ద సంతోషము దొరుకుతుందని దావీదు గ్రహించాడు. కాబట్టి దేవుడిని దావీదు స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో నివసించే వారందరూ కూడా ధన్యులు అంట. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము దొరుకుతుంది, నిత్య ఆనందము దొరుకుతుంది. దేవుని సన్నిధిని మనం వెతికినట్లయితే ఆ యొక్క సంతోషాన్ని పొందుకొని మరి ఉండగలము. ఒకవేళ మనము దేవుని సన్నిధిని వెతకకుండా ఈ లోకంలో మనం అనేక వాటిని వెతికినట్లయితే సంతోషం లేదు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నదంతే కూడా నేత్రాశ జీవం డమ్ముగా ఉంటున్న దేవుడిని వెతికినట్లయితే నిత్య సంతోషం నిత్య ఆనందం పొందుకొని
పొందుకోగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చిన గాక. ఆమేన్.